కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సవాల్ విసిరారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో బీజేపీ 10,000 ఓట్లు తెచ్చుకుంటే చాలా గొప్ప అని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లు ఒకరికొకరు సహకరించుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డికి సొంత నియోజకవర్గంలో డిపాజిట్ వచ్చే పరిస్థితి లేదన్నారు. కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని గుడి, మస్జిద్, చర్చ్ ఎక్కడికైనా వెళ్తామని, బీజేపీ లాగా మతతత్వ పార్టీ కాదని స్పష్టం చేశారు పొన్నం. బండి సంజయ్ వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉన్నారు. సార్ చెప్పండి, ముస్లిం టోపీ పెట్టుకుని ఓట్లు అడిగే పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీకి. ఇది ఇంతకంటే దిగజారు రాజకీయం ఉన్నదని విమర్శ చేశారు. మతము పేరు చెప్పి ఓట్లాడుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. మేము సెక్యులర్, మేము అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తాం. గుడికి పోతాము, నమాజ్ టోపీ పెట్టుకుంటాము, చర్చి పోతాము, అన్ని రకాలు చేస్తాం. మేము సర్వజన సుఖీనో భవ అని కోరుకునే వాళ్ళం. అందరూ బాగుండాలి, ఈ దేశం బాగుండాలని కోరుకుంటే వాళ్ళం. మీరు మతం పేరు మీద రెచ్చగొట్టి ఓట్లు తీసుకునేటువంటి నేచర్, మీ క్యారెక్టర్ అటువంటి పార్టీ. కాబట్టి మీరు విమర్శించే హక్కు లేదు. మేము కాంగ్రెస్ పార్టీగా డెమోక్రటిక్గా న్యాయం అన్ని వర్గాలకు జరగాలని, ఇంక్లూజివ్ గ్రోత్, 5 ఏళ్ళు బలంగా ఉంటేనే పిడికిలు ఉంటుంది అనేటువంటి ఆలోచన చేసేది కాంగ్రెస్ సంస్కృతి. హిందూ, ముస్లిం, హిందువులందరూ 70% ఉన్నారు. హిందువులందరూ కూడా బీజేపీ కోటేయాలి, గెలిస్తే గెలుస్తామని ఒక డిమాండ్ చేశారు. చూసిన మీరు అన్నమాట. పాపం బండి సంజయ్ గారికి, కిషన్ రెడ్డి గారు వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సికింద్రాబాద్ పార్లమెంటుకు సంబంధించిన శాసనసభ ఉప ఎన్నిక పొన్నం ప్రభాకర్గా కాంగ్రెస్ పార్టీగా ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీకు 10,000 ఓట్లు వస్తాయా? రాకపోతే మీరు ఏ బాధ్యత వహిస్తారో చెప్పమని అడుగుతాను. నేను ఇది చేయమని డిమాండ్ చేస్తలేను. వస్తే నేనేం చేయాలో కూడా చెప్పండి. రాకపోతే మీరేం చేస్తారో చెప్పమని ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. భారతీయ జనతా పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలుపుకు టీఆర్ఎస్ పార్టీ లోపాయకార ఒప్పందం చేసుకుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 2023 ఎన్నికల్లో 80,000 ఓట్లు వస్తే మళ్ళీ పార్లమెంట్కి వచ్చినప్పుడు 18,000కు పడిపోయి 20,000 ఓట్లు వచ్చిన బీజేపీకి 65,000 వచ్చినాయి. ఈ ఓటింగ్ సరళి చూసిన తర్వాత స్పష్టంగా లోపాయకార ఒప్పందం జరిగింది. దానిలో భాగంగానే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అభ్యర్థిని భారతీయ జనతా పార్టీ తరఫున తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీకి తాకట్టు పెట్టాడు కిషన్ రెడ్డి. ఇది మా ఆరోపణ. కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ జీవితం అనుకొని బతికేటటువంటి కార్యకర్తలు రాజాసింగ్ లాంటి ఓపెన్గా మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీ జీవిత ఉనికికి సంబంధించిన ప్రశ్న. కిషన్ రెడ్డి గారు పార్టీని ఈ విధంగా మొత్తంగా టీఆర్ఎస్ పార్టీకి అప్పచెప్తా ఉన్నాడు. అది వాళ్ళు గమనించాలి. కాదు అంటే కిషన్ రెడ్డి అక్కడ ఎంపీ, మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 10,000 కంటే ఎక్కువ డిపాజిట్ వస్తుందా ఛాలెంజ్ చేస్తున్నా. ఇది మొత్తానికైతే మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్కి కౌంటర్ ఇస్తున్నారు. దమ్ముంటే జూబ్లీహిల్స్లో 10,000 పైగా ఓట్లు తెచ్చుకొని నిరూపించుకోవాలి, లేదంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటని ప్రజలు గమనిస్తారనే విషయాన్ని గుర్తించాలంటున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.